చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో టాలీవుడ్ అంతా మరోసారి తలెత్తుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఏఎన్ఆర్కు మాత్రమే పద్మవిభూషణ్ వచ్చింది. మళ్ళీ చిరంజీవికే ఈ గౌరవం దక్కింది. మెగాస్టార్ చిరంజీవిని దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఇలాంటి అరుదైన గౌరవం లభించడంతో తెలుగు చిత్రసీమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2006లోనే చిరంజీవికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను పద్మభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చిరంజీవి మీద టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు, విష్ణు ఇలా అందరూ ట్వీట్లు వేసి విషెస్ చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్, ఈ అవార్డుకు నువ్వు చాలా అర్హుడివి. నిన్ను చూసి గర్వపడుతున్నానని మోహన్ బాబు ట్వీట్ వేశారు. ఇక మంచు విష్ణు సైతం ట్వీట్ వేసి విషెస్ తెలిపారు. నిద్ర లేవగానే ఇంత మంచి వార్త వినిపించింది. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. తెలుగు చిత్రసీమకు ఇదొక గర్వకారణం. కంగ్రాట్స్ చిరంజీవి గారు అని మంచు విష్ణు ట్వీట్ వేశారు. మంచులక్ష్మి, మనోజ్ వంటి వారు ఇంకా స్పందించలేదు. మంచులక్ష్మి తీర్థయాత్రలో మునిగినట్టుగా ఉంది. ఆమె ఇన్స్టా స్టోరీలో మాత్రం దేవాలయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇళయరాజా కూతురి మరణం మీద అయితే మంచులక్ష్మి పోస్ట్ చేసింది. కానీ ఇంకా చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సంగతి మీద స్పందించలేదు. ఇక టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చిరంజీవి ఇంటికి వెళ్తున్నారు. ఒక్కొక్కరుగా చిరంజీవిని కలుస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా అందరూ కూడా చిరంజీవికి విషెస్ చెబుతూ వేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతవరకు తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రమే ఇంతటి అరుదైన గౌరవం లభించింది. ఇప్పుడు మళ్ళీ చిరంజీవికి పద్మవిభూషణ్ వరించింది. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీ తర్వాత చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది.